అయిందా? ఇంకెంతసేపు? వచ్చేస్తానండి, 5 minutes రెడీ వచ్చేస్తాను. మనం వెళ్తుంది మన ఫ్రెండ్ మ్యారేజ్కే. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మన పెళ్ళికి ఇది ఖచ్చితంగా 2 రోజుల ముందే తయారై ఉంటుంది. బా, చాలా టైం అయిపోయింది. వచ్చావా? వస్తున్నానండి. త్వరగా. అబ్బాయ్ బాబోయ్, అమ్మ వచ్చేసింది. ఈ విషయం అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? మా చంపేద్ది. అమ్మా, ఇంటి ముందు వాచ్మెన్ లాగా అటు ఇటు తిరుగుతున్నావు ఏంట్రా? ఎక్కడికి వెళ్తున్నారు? అంటే ఏం కాదే, 2 రోజుల నుంచి దానికి ఏం ఒంట్లో బాగాలేకపోతున్నావు, అలా హాస్పిటల్కి తీసుకుపోదామని. అవునా? ఈ పిల్లానికి ఒంట్లో బాగాలేదా? రేయ్, నువ్వు నా కొడుకురా. నా దగ్గర అబద్ధం ఆడతారా నువ్వు? అది మధ్యాహ్నం నుంచి కట్టించేరే కట్టి ఇప్పి కట్టి కడతా ఉంది. మీరు ఎక్కడికో ప్లాన్ చేసుకున్నారు, ఇదేమో ప్లేట్ పెరాయించి మళ్ళీ దానికి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్తానని అబద్ధం చెప్తారు నువ్వు. నీకు ఎందుకు అబద్ధం ఆడతానే? దానికి ఒంట్లో బాగాలేదు కాబట్టి హాస్పిటల్ తీసుకుపోతున్నాను. నేను కాకపోతే ఎవరు తీసుకెళ్తారు చెప్పు? రే, మీ వేషం నాకు తెలుసురా. ఏమిటో అమ్మాయి పసిగట్టేసింది. ఏమండి, శారీ ఎలా ఉందండి? బాగుందా? చెప్పండి, లేదంటే వేరే శారీ మార్చుకొచ్చేస్తాను. ఏంటి మాట్లాడరు? బాగుందా లేదా చెప్పరా? చెప్పు. అసలే ఆరోగ్యం బాగాలేదు నీ పెళ్ళడానికి, 2 రోజుల నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సరే, నాకెందుకులే, వెళ్తే వెళ్ళారు. ఒళ్ళంతా కొంచెం నొప్పులుగా ఉన్నాయి, కొంచెం వేడి నీళ్ళు పెట్టి ఇల్లమ్మా కొంచెం. ఏంటి వేడి నీళ్ళు పెట్టాలా? నేను పెట్టను, మీరు పెట్టుకోండి. చూడరా, కొంచెం వేడి నీళ్ళు పెట్టమ్మా అంటే పెట్టినట్టుంది. పెట్టవే అమ్మకి వేడి నీళ్ళు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆవిడ పెట్టమంటే పెట్టాడమేనా? ఏదో ఇన్నాళ్ళకి ఇది బయటకు వెళ్తాం, చక్కగా సంతోషంగా వెళ్తాం అనుకుంటే, ఛీ, ఎప్పుడు చూసినా ఇంతే. ఎప్పుడు నేను సంతోషంగా ఉన్నది వీడికి ఇష్టం ఉండదు, ఏదో పని పెడతా ఉంటుంది. నేను పెట్టను, పెట్టుకోమనండి. ఏంట్రా పడితే ఎలా చూస్తున్నావు? అది ఇదంటే అది తన్నా అంటావా? ఇగో ఇలాగే ఉంటే అది నేను ఎత్తికేసి కూర్చుంటది. కొన్ని ఏం నీళ్ళు పెట్టలేదురా నాకు. వస్తాయి పనికి మాల్దానా? పెట్టవే అమ్మకి వేడి నీళ్ళు. ఏంటండి, నేను పెట్టను, పెట్టుకోమనండి. ఒకరోజు స్నానం చెబితే ఉండలేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ అమ్మగారు మాటలు పెట్టావు, మీరు తెగ మాట్లాడుతూ ఉన్నారు. పెట్టుకోమనండి. పొద్దున్న ఏం చేస్తుందంట? పొద్దున్నే స్నానం చేయకుండానే ఇప్పుడు నేను బయటకు వెళ్ళే సమయానికైనా స్నానం చేయడం. చూడరా, మగోళ్ళకి ఎలా మాట్లాడుతుందో. ఇంట్లో నువ్వా మగోడు అదిరా. ఏదో అందంగా ఉంది కదా అనేసి, బాగా చదువుకుంది కదా అని పెళ్లి చేస్తే చూడు ఈరోజు విలువ లేకుండా పోయింది. నా ఇంట్లో నాకు కనీసం వేడి నీళ్ళు స్నానం చేయడం కూడా గతి లేకుండా పోయింది. చూడరా, ఇదేనా నువ్వు చేసేది? చూస్తూ ఊరుకుంటున్నావు. ఒక పెద్ద మనిషి అనొచ్చా? నోటికంత మడుపు అంత మాట ఉంటుంది. ఈ ఇంట్లో విలువ లేకుండా పోయింది నాకు అసలు. ఏంటండి, టైం అవుతుంది, వెళ్దానండి. ఇంకేం వెళ్తాం ఈ పరిస్థితిలో? మీ నుంచి నాకు ప్రశాంతత లేకుండా పోయింది. ఎక్కడ ఏ ఫంక్షన్ లేదు, ఏం లేదు. నీ కడుపు మంట చల్లారిందా? సంతోషంగా ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం అనుకుంటే మధ్యలో నిప్పులా తయారయ్యాను. ఎప్పుడు చూసినా నీ సాధింపులే సరిపోతున్నాయి. ఏ మనిషివో ఏంటో, వయసు పెరిగానే జ్ఞానం మాత్రం పెరగలేదు. ఎందుకమ్మా నన్ను మాట్లాంటావు? నేనేమన్నానమ్మా? ఏదో కొన్ని ఏండులు పెట్టిల్లమ్మా, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది అన్నాను. ఒకరోజు స్నానం చెబుతా ఉండలేరా? ఏమ్మా, కొన్ని ఏండులు పెట్టి నువ్వేదో ఫంక్షన్కి వెళ్ళొచ్చు కదా. ఏ మనిషి ఏంటో, ఇంట్లో శనిలా తయారైంది మాకు. అమ్మా, ఇంకమ్మా బుల్లమ్మా, చూడండి అమ్మా, నేను మాట్లాడుతుందో. మీరే దానికి గడ్డి పెట్టిన తల్లి. చూడండి, అత్తగారిని కూడా చూడకుండా నేను మాట్లాడుతుంది. ఏం చేయను, నా బతుకులు వేసింది. ఇంట్లో విలువ లేకుండా పోయింది, విలువ లేని బతుకు.
సావు కేకలు? ఏంటి అలా వరుస్తున్నావు? ఏమైంది? ఏ పోయే కాలమా? ఏంటి చావు కేకల్లా ఉన్నాయా? మరేంటి ఆ కేకలేంటి? అలాగే ఉంటాయిలే అమ్మా. ఏమీ లేదు, ఎప్పుడు తిన్నానో ఏంటో అన్నం ఆకలి అయిపోతా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్టు. ఏంటి ఎప్పుడు తిన్నానో ఏంటా? ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏం మాట్లాడు నీకు తెలుస్తుందా నీకు? అవునమ్మా, రాత్రి ఎప్పుడో తిన్నాను అన్నం, కడుపులో ఎలకలు కూడా పరిగెట్టేస్తున్నాయి. అయ్యో ఇందా గంట ముందే కదా 2 ప్లేట్లు తిన్నాం. ఏలెడదండి అది కడుపులో అయితే కంపలు చెరువు ఏమన్నానే తిని తింటేనే ఉన్నావు. ఓ పక్క నుంచి ఆకలి వేస్తున్నా అన్నావు. ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఆ కడుపు ఏముంది అసలే నా అర్థం కావట్లే. అవును తింటాను, నా ఇష్టం. ఇది నా కొడుకు ఇల్లు, నా కొడుకు సంపాదన. నీకెందుకు అంత కడుపు మంట? ఏమన్నా మీ అమ్మగారి తెచ్చుకుంటావా ఏంటి? రా తీసుకొచ్చి పెడతాను. పెడతావు, ఇదే పెడతాలేదు ఇంకా అదే పెడతావు. నా ఇష్టం, ఎన్నిసార్లే తింటాను నా కొడుకు ఇంట్లో. వెళ్ళి నోరు మూసుకుని ఇలా పెట్టరా. ఆ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంట. ఆ కడుపులో ఎలక దీని ఆకలి సంగతి ఏమో కానీ ఆ ఎలకలకి మంది వేస్తే దీని పీడ కూడా ఎరగడైపోద్ది ఆ ఎలకలతో పాటు. దీని బాబు సొమ్ము పెట్టినట్టు ఊకేను. ఉంది కదా, అది పెడితే దీని తిక్కలు ఇరుతుంది. దీనికి కొవ్వు దిగాలంటే రాత్రి అన్నం ఉంది కదా, అది పెడితే సరిపోద్ది. ఇదిగో తిన, ఎప్పుడు చూసినా ఆకలి ఆకలి, చావు కేకలు. ఏంటంటారేంటి? అన్నం కావాలని అడిగారు కదా, తీసుకొచ్చి పెట్టాను, తినండి. రాత్రి ఉందండి రాత్రి మాది. ఏ రాత్రి అయితే తినకూడదా? ఈ ముసలిదానికి రాత్రి పెడతావమ్మా నువ్వు? ఏ తింటే ఏమైపోయిందంట? తినండి, అది మాత్రం వేసేస్తాను. అసలు ఇంట్లో నాకు విలువ లేకపోయింది. కుక్క కన్నా విలువ ఉంది కానీ నాకు విలువ లేదు. రాత్రి పెడతావు నాకు. రాని వాడి చెప్తాను. ఈరోజు తేలిపోవాలి ఏదోటి. రానివ్వండి, నేను కూడా చెప్తాను. అసలు తాడబడి నేను కూడా తెలుస్తాను. ఇష్టానికి మీకు ఎంత సాగరీ చేసినా కానీ నిందలేస్తా ఉన్నారు మీరు. రానివ్వండి, ఆయన వచ్చిన తర్వాత తాడబడి తెలుస్తాను. ఏదో బాగా చూసుకుంటుంది అని. ఏమైంది ఎడుస్తా ఉన్నావు? ఏమంటే చెప్పరా, ఏం చెప్పను. అదిగో అక్కడ నీ పిల్ల ఉంది కదా, నీ పిల్ల ఏమైంది? ఏమైందంటారేటండి? ఏ రోజు కాకుండా ప్రతిరోజు వేడివేడిగా అన్నం పెడతా ఉన్నాను, చక్కగా చూసుకుంటా ఉన్నాను, ఏది కావాలో దగ్గరికి పెడతా ఉన్నాను. అయినా కానీ నా మీద నిందలేస్తా ఉన్నారు. అన్నం పెడితే రాత్రి అన్నం పెట్టా, అప్పుడే అన్నం పెట్టామని చెప్పి వచ్చేడుతా ఉన్నారు. అసలు ఇంట్లో జరిగి మీకే తెలుస్తుందండి. నన్ను సాధిస్తా ఉన్నాను. అమ్మా ఏమైంది? నువ్వైనా చెప్పవే. ఏం చెప్పండిరా, ఎప్పుడో తిన్నాను, కొంచెం అన్నం పెట్టాము, ఆకలి అవుతుందంటే అది రాత్రి కలుపుకొని అన్నం విడిచిపెట్టిందిరా. ఒరే ఇదే నేను నాకు ఇచ్చింది విలువ గౌరవాన్ని. ఈ ముసలి దానికి సల్దానం పెడుతురా నాకు. ఒరే నువ్వు వంటగా ఇలా చేస్తుంది, ఇక నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంట్రా? నువ్వు వంటగా నేను మాట్లాడుతుంది. ఇంట్లో కుక్క కన్నా విలువ ఉంది కానీ నాకు విలువ లేదురా. నేను పోతాను ఇంట్లోంచి. ఆ కుక్కలేనా మీ మీద విశ్వాసంతో ఉంటాయి. ఏంటా మాటలు? ఏంటా మాటలు? అమ్మకు అన్నం పెట్టడానికి కొన్ని చేత కాదా? నువ్వు ఇంట్లో ఉంటాను వెళ్ళలేదు, మీ పుట్టింటికి వెళ్ళవు. మీ అమ్మ నన్ను చేత కాదు కానీ నా మాత్రం సాధిస్తూ ఉంటారు. ఇక్కడ భరించిన కంటే నరకు మా ఇంటికి పుట్టింటికి పడతాను. వెళ్ళిపోతానండి, వెళ్ళిపోతాను. వెళ్ళిపో, ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంటాం వేస్తే వెళ్ళిపో. ఏమమ్మా తల్లి, నీ కడుపు అంటే ఇప్పటికైనా చల్లారిందా? మా భార్య భర్తల మధ్య నువ్వు గొడవ పెడతా ఉన్నావు కదా, ఇప్పటికైనా నువ్వు నీ కొడుకు వేయాలండి. నేను వెళ్ళిపోతాను మా పుట్టింటికి, నేను రాను, మా పుట్టింట్లోనే ఉంటాను. ఎంత విచారం, ఏదో మొగుడు వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా? చూడండి అమ్మా ఎంత కోడల పరిస్థితి ఎలాగ ఉందో. అదేదో వెళ్ళమన్నాడు అనుకో, వెళ్ళిపోవడమే. ఇంకా చూడరా, ఇలాగే చేస్తే ఇంకా ఎలాగరా? నువ్వు వెళ్ళమన్నావు, వెళ్ళిపోవడమేనా? ఇంకా నీ భార్య మొగుడు లెక్కలేకుండా పోయింది. ఊరుకో అమ్మా, నీకు వయసు మీద పడిన చాదస్తం పెరిగిపోతా ఉంది. మీ ఇద్దరి వల్ల నాకు ఏమాత్రం ప్రశాంతత లేకుండా పోయింది. ఇల్లంటేనే విరక్తి వచ్చేస్తా ఉంది.
అసలు అయిపోయింది నా బస్సు. వెళ్ళమంటే వెళ్ళిపోవడమే. మూడంటే లెక్కలేదు, మూడు మాట లెక్కలేదు. ఏం చేయాలి ఇంకా? డాడీ 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 అమ్మా అమ్మా సుజాత, ఏంటమ్మా? ఏంటంటారు డాడీ? నేను నా కుటుంబంలో ఉండలేను. ఆ కొంపలో నరకం చూపిస్తుంది మా అత్తగారు. నేను ఆ గయ్యాడు అత్తగారితో నేను ఆడలేకపోతున్నాను. నా వల్ల కాదు, నేను అక్కడ ఉండలేను. అందుకే నేను వచ్చేసాను. ఏంటమ్మా ఏది అల్లుగారేది? ఏంటమ్మా కుటుంబంలో రావడం ఇటువంటి సహజమేనమ్మా. ఏంటండి మీరు అలా మాట్లాడతారు? చీటికి మాటికి ఇలా పుట్టింటికి రావడం ఇది మంచి పద్ధతి కాదమ్మా. నేను చెప్తాను కదా. ఏంటండి మీరు ఎప్పుడు చూసి ఇలాగే మాట్లాడతారు? ఆ గయ్యాళత్తగారితో నేను అసలు ఆగలేకపోతున్నాను. రోజు నన్ను సతాయిస్తూ ఉంటుంది. నా వల్ల కాదు, ఆవిడతో ఆగడు. అలా మాట్లాడకమ్మా, నేను మాట్లాడతాను కదా. వాళ్ళతో నేను మాట్లాడతాను కదమ్మా. ఏం మాట్లాడతారు? ఎప్పుడు చూసినా సర్దుకుపో ఇదే మాట్లాడుతూ ఉంటారు. నేను సర్దుకుపోయి నా వల్ల కావట్లేదు. అసలు ఆ కుటుంబంలో ఆవిడైనా ఉండాలి, నేనైనా ఉండాలి, అంతే. ఏంటమ్మా ఇంత రాణి ఇలాగా ఇంత గట్టి నిర్ణయం తీసుకున్నావు? అమ్మా నేను మాట్లాడతాను కదమ్మా. ఏంటండి ఏం మాట్లాడతారు? మీకు చేత కాకపోతే చెప్పండి, నా దారి నేను చూసుకుంటాను. అసలు బ్రతుకుంటానికి వీలేదు. అది చావాలంటే అది చచ్చిన తర్వాత కుటుంబం నేను సంతోషంగా ఉండగలను. అసలు భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా చేస్తుంది. అసలు అమ్మ ఉంటే నన్ను ఇలాగే చూసేదా? అమ్మ లేకే కదా నేను ఇంత బాధపడుతున్నాను. సరే, మీ అత్తను చంపేయమంటావు? అవును, అది చావలేదు, బతకడానికి వీల్లేదు. సరేనమ్మా, నువ్వు అన్నట్టు చంపేద్దాం. చంపేస్తానమ్మా. నిజమా డాడీ? నిజమేనమ్మా. ఎలా డాడీ? నేను చేస్తాను కదా. నా దగ్గర పాయిజన్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఆ టాబ్లెట్స్ రోజుకి 3 చొప్పున 3 నెలలు వాడితే 3 నెలలు వాడితే ఆటోమేటిక్గా ఆమె చచ్చిపోద్ది. అవునా? ఆ, సరే డాడీ, ఆ టాబ్లెట్ నాకు ఇవ్వండి డాడీ. ఇస్తానమ్మా, కానీ ఆ టాబ్లెట్ ఉంది ఓ కండిషన్. కండిషనా? ఏం డాడీ కండిషన్ మళ్ళీ? అమ్మా ఆ టాబ్లెట్స్ రోజు మాదిరి కసుబుసులాడితే ఆ టాబ్లెట్స్ ఆమె వేసుకోదు. అప్పుడు మన ప్లాన్ సక్సెస్ కాదు. మరి ఎలా ఇవ్వాలి? ఆమెతో ప్రేమించినట్టు నటిస్తూ ఆ టాబ్లెట్ వేస్తేనే ఆమె నిన్ను నమ్మి ఆ టాబ్లెట్స్ వాడుతుంది. అవునా? సరే డాడీ, అలాగే చేస్తాను. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే మన ఇద్దరికీ చాలా ఇబ్బందికరం. సరే డాడీ, మంచి ఐడియా చెప్పారు డాడీ. మరి ఆ టాబ్లెట్ ఇవ్వండి డాడీ. ఇస్తానమ్మా, కానీ ఈ విషయం ఎవరికి తెలియకుండా నువ్వు చాలా జాగ్రత్తగా వాడాలి. డాడీ, నేను మీ కూతుర్ని. మీరు నటించమంటే జీవించేస్తాను తెలుసా? నేను ఒక కోడలుగా కాకుండా కూతురిగా నటించి మరిస్తాను. మీరు ఆ విషయంలో ఏం బాధపడుతుంది డాడీ. నాకు ఆ టాబ్లెట్ ఇవ్వండి. ఇస్తాను కదమ్మా, ఆ పాయిజన్ టాబ్లెట్స్ ఇస్తాను రా. సరే డాడీ, త్వరగా ఇవ్వండి. మళ్ళీ సరే ఇస్తాను. ఏమంటే ఎగిరి కంట్లో పడిపోతాను అనుకో. ఏం చేయాలి? ఇది మారితే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటాం. ఏమనంటే మాట పడుతుందా? ఎంత కోపం! మారితే ఎంత సంతోషమో నాకు. నేను బతుకుండగా చూస్తానో లేదు. అత్తయ్యా, అత్తయ్యా. ఎవరు? ఇది నా కాళ్ళు స్వరంలో ఉంది. అంతనా ప్రేమ కాకపోతే అది ఎప్పుడు పిలవాలని ఇంత ప్రేమగా? ఎవరో పక్కింటి అమ్మాయి ఉంటుందిలే. అత్తయ్యా, అత్తయ్యా.
ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఏంటమ్మా నువ్వేనా నన్ను పిలిచింది? అవునత్తయ్య. అత్తయ్య, నేను మీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చావమ్మా? అది మీకు ఇష్టమని చెప్పి ఉప్మాలోని జీడిపప్పు వేసి స్పెషల్గా చేస్తాను అత్తయ్య. ఆ, అమ్మా. అత్తయ్య అత్తయ్య లేతయ్య. ఏంటి ఇవిడి? ఈ మాత్రం దానికి ఇలా పడిపోతే ఇంకా ముందు ముందు స్ట్రోక్లకి ఇంక వెళ్ళిపోతేమో పైకి. లేగత్తయ్య, కూర్చోండి. అమ్మా సుజాత, నువ్వేనా తల్లి? నేనే అత్తయ్య. రాత్తయ్య, తినండి. అమ్మా సరే అమ్మా. ఏంటి అత్తయ్య అంత సందేహంగా చూస్తున్నారు? తినండి అత్తయ్య, మీకు ఇష్టమని చెప్పి చేశాను. తినండి అత్తయ్య. సరే అమ్మా, సరే తింటానమ్మా. బాగుంది అత్తయ్య, జీడిపప్పు వేసి మరి చేస్తాను మీకు ఇష్టమని చెప్పి. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, మజ్జిగ తాగండి అత్తయ్య, మజ్జిగ తాగండి. అయ్యయ్యో, మీరు తినలేకపోతున్నారు, నేను తినిపిస్తానండి. అమ్మా వద్దమ్మా. రా అత్తయ్య, తినండి అత్తయ్య. అమ్మా చాలా తినండి కడుపు అత్తయ్య. నిండిపోయిందమ్మా. ఏంటి ఇంత మార్పు నా కోడల్లో? నాకేం అర్థం కావట్లేదు. అత్తయ్య, మీ కాళ్ళు నొప్పుతాను రెండత్తయ్య. మీ కాళ్ళు నొప్పులుగా ఉంటాయి కదా ఈ వయసులోని. అమ్మా వద్దులే అమ్మా. లేదత్తయ్య, పర్లేదు అత్తయ్య. అమ్మా నా బంగారం, వద్దులేమ్మా. అంత మాట చాలమ్మా నాకు. అది కదత్తయ్య, నేను ఈ రోజు నుండి మీరు నాకు అత్తయ్య కాదు అమ్మ, నేను మీకు కూతుర్ని, ఓకేనా? మిమ్మల్ని అలా చూసుకుంటాను అత్తయ్య. రెండత్తయ్య, మీ కాళ్ళు పడతాను. అమ్మా నా కోడలు ఎంత మార్పు, నా కోడలు ఎంత మార్పు, నేను ఇంత త్వరగా వస్తా అనుకోలేదు. నాటకం తెలియక నన్ను భలే నమ్మేసింది. అలాగే ఉండాలి. ఇంకా దీన్ని రాజు సంపాదన పెడతాను. ప్రేమ చూపిస్తూ నటించి దీన్ని ఇంకా ఆడుకుంటాను. ఒరే బాబు హేమంత్, అమ్మా నీకు విషయం చెప్పాలిరా. ఏంటి? ఏంటి ఏంటి అంటావేంట్రా? ఒరే ఏమైందో ఏంటోరా, నేను కోడల్లో గొప్ప మార్పు చూశానురా. అవునే? నిజంగా నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందిరా. ఒరే కాలు కూడా నన్ను కింద పెట్టినట్లేదురా. ఈ టైం అన్ను, టైం టీ అన్ని ఒక మాటలో చెప్పాలంటే నన్ను తల్లి కంటే ఎక్కువ చూసుకుంటుందిరా. నిజంగా ఒరే కాళ్ళలో ఎంత మార్పు వచ్చిందిరా. నాకే ఆశ్చర్యంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉందిరా నాయన. ఫోన్లేవే, ఇన్నాళ్ళకి నేను ఆశపడింది మీలో చూశానే. మీరు ఇంత ప్రేమగా, అనురాగంగా, ఆప్యాయంగా ఉండటం కంటే నాకు ఇంకేం కావాలి చెప్పు? ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా ఇల్లు అంటే నాకు ఎంతో దీనిగా ఉంది. మీరు ఇలా ఎప్పుడు ఉండాలి, మీకు దండం పెడతానే. అమ్మా మీరు ఎప్పుడు ఇలానే ఉండండి. లేదు నాయన, ఎప్పుడు నా కాళ్ళు నేను సంతోషంగా ఉంటాం. మీరు ఇలా చక్కగా ఉంటే నేను చక్కగా ఆఫీస్కి వెళ్ళి చక్కగా పని చేసుకొని తిరిగి రావచ్చు. సరేనా? అలాగే నాన్న, నా బంగారు కొండ. సరే అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరేనా? సరే నాన్న, అమ్మా జాగ్రత్తగా వెళ్ళు నాన్న. అలానేనమ్మా. అత్తయ్య అత్తయ్య అమ్మా అత్తయ్య, ఏంటమ్మా? మీకు తలస్నానం చేయడానికి వేడి నీళ్ళు పెట్టాను, రండి తలస్నానం చేయిస్తాను. అమ్మా వద్దులే అమ్మా, నేను సంస్థానం చేస్తానులే అమ్మా. లేదత్తయ్య, రండి నేను చేయిస్తాను అంటున్నాను కదా. అమ్మా వద్దులే కానీ నేను చేసేస్తాను. లేదత్తయ్య, నేను చేయిస్తాను. పర్లేదమ్మా, నువ్వు ఇప్పటికే అలసిపోయావు, పొద్దు నుంచి పని చేస్తూ ఉన్నావు, కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాను. సరే అత్తయ్య. జాగ్రత్త అమ్మా.
అమ్మో, నా కోళ్ళు. ఏంటి నా కోళ్ళు అంటే కోళ్ళు కాదు. ఏంటి నేను ప్రేమిస్తున్నట్టు నటించి ఎంత చేసినా కానీ మా అత్తయ్య గారు ఇదంతా నాకేం నమ్మబుద్ధి కావట్లేదు. నేను ప్రేమించేదంతా వాస్తవం నమ్ముతా ఉంది. మా డాడీకి ఫోన్ చేద్దాం. హలో డాడీ, అమ్మా నేను సుజాత మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. డాడీ మీరు చెప్పినట్లుగానే ప్రతిరోజు 3 టాబ్లెట్లు వేస్తా ఉన్నాను డాడీ. వేస్తున్నావు అన్ని టాబ్లెట్స్ సమయానికి? వేస్తున్నాను డాడీ, క్రమం తప్పకుండా ఇస్తున్నాను. కానీ నేను చూపించేదంతా కపట ప్రేమని తెలియక మా అత్తగారు నన్ను నమ్మేస్తుంది డాడీ. అదే కావాలమ్మా, మనకు అదే కావాలి. సరే డాడీ. జాగ్రత్త. సరే డాడీ. డౌట్ రానీకు ఏమి? లేదు డాడీ, ఏం డౌట్ రాకుండా అన్నీ చేస్తా ఉన్నాను. అలాగే చేయమ్మా, అదే కావాలి. సరే డాడీ, ఉంటాను. సుజాత, సుజాత, ఏంటమ్మా ఇది? అమ్మా, అమ్మా నీకు విషయం తెలుసా? లేదత్తయ్య. ఏమైందమ్మా? ఒకటే వికారం ఉండి వామిటింగ్స్ అవుతున్నాయి. అవునా? అవునత్తయ్య. రామ్మా, ఇవి ఏదంగా ఉన్నావమ్మా? ఇవి వికారం వాంతులు కాదమ్మా. ఇవి ఏంటత్తయ్య? ఇవి ఆ వాంతులమ్మా. ఆవాంతులా? అవునమ్మా. అయ్యో, నేను అత్తయ్యను మోసం చేస్తా ఉన్నాను. ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలి? నన్ను పూర్తిగా నమ్మేస్తోంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నేను ఎంత కపట ప్రేమ చూపించినా కానీ ఆ ప్రేమ నిజం అనుకుంటుంది. అమ్మా సుజాత, అత్తయ్య కూర్చోమ్మా. నువ్వు కూర్చో తల్లి. లేదత్తయ్య, మీరు కూర్చోండి అబ్బబ్బే, అత్తయ్య. నువ్వు కూర్చోవాలి. ఈ రోజు నుంచి నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు. ప్రతి పని నేనే చూసుకుంటాను. నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు. లేదత్తయ్య, నేను చేస్తాను అత్తయ్య. లేదు వద్దమ్మా, నీకు ఏం కావాల్సినా నేనే చేసి పెడతాను తల్లి. అవును, ఒకసారి నీకు ఫోన్ చేస్తా. నాకు రే అబ్బాయి, అబ్బాయి. అమ్మా, ఏంటమ్మా? రే నీకు గుడ్ న్యూస్ రా. ఏంటే? ఏంటి అంటావేంట్రా నెమ్మదిగానే? నువ్వు తండ్రి కాబోతున్నావు. అవునరా. ఎంత శుభవార్త వినిపించావే. నువ్వు త్వరగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసేయాలి. నువ్వు వచ్చేస్తా, ఇప్పుడే ఇంటికి వచ్చేస్తా. అమ్మా, నువ్వు తల్లి కాబోతున్నావు తల్లి. నువ్వు అసలే ఒట్టి మనిషి కాదు. నువ్వే పని చేయడానికి వీలేదమ్మా. ఆగమ్మా, కొంచెం జ్యూస్ పట్టుకొస్తాను వెళ్ళి. అత్తయ్య కూర్చో తల్లి, కూర్చో. మా అత్తయ్య ఎంత మంచిదో, కానీ ఈమెని ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇటువంటి మంచి మనిషి నేను మోసం చేస్తా ఉన్నాను. తల్లిలాగా ప్రేమ చూపిస్తూ ఉంటే ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాను నేను. అమ్మా అత్తయ్య. సుజాత, ఏంటి అత్తయ్య? అత్తయ్య ఏమిటి అత్తయ్య? అత్తయ్య అత్తయ్య ఏమైంది? అత్తయ్య కూర్చోండి అత్తయ్య. అత్తయ్య 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 మాట్లాడండి అత్తయ్య. అత్తయ్య ఏమైంది అత్తయ్య? అత్తయ్య మాట్లాడండి. ఏంటి అత్తయ్య రక్తం? అత్తయ్య అత్తయ్య మాట్లాడండి అత్తయ్య, మాట్లాడండి అత్తయ్య. అత్తయ్య ఏమైంది అత్తయ్యకి? అత్తయ్య మా డాడీ చూసుకొస్తారు. హలో 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 హలో. హలో డాడీ. హలో. డాడీ. అమ్మా. డాడీ మీరు అర్జెంట్గా ఇంటికి రావాలి డాడీ. ఎక్కడున్నారు మీరు? వస్తానమ్మా. ఏమైందమ్మా?
డాడీ మా అత్తయ్య గారికి బాగాలేదు డాడీ, నోట్లోంచి రక్తం పడుతూ ఉంది డాడీ, త్వరగా రండి డాడీ, ప్లీజ్ డాడీ, నాకు భయంగా ఉంది. అత్తయ్య వస్తున్నా, మా దగ్గరలో ఉన్నా, వస్తున్నా, ఏం పర్వాలేదు. అత్తయ్య మాట్లాడండి అత్తయ్య, అత్తయ్య మాట్లాడండి అత్తయ్య, అమ్మా ప్లీజ్ అత్తయ్య మాట్లాడండి. ఏమైందమ్మా? డాడీ చూడండి డాడీ, నాకు భయంగా ఉంది. అత్తయ్యకి ఏమైందో చూడండి డాడీ. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఏం పర్లేదు అంటే డాడీ, చూడండి డాడీ, నాకు భయంగా ఉంది. మా అత్తయ్య బ్రతకాలి. ఏమైంది డాడీ? ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఏం పర్లేదు అంటారేంటి డాడీ, నోట్ నుంచి బ్లడ్ పడుతుంది. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మాట్లాడండి అత్తయ్య, అత్తయ్య ఇదంతా నా వల్ల జరిగింది. అమ్మా ఏమీ పర్వాలేదు. ఏం పర్లేదు అంటారేంటి డాడీ, చూడండి డాడీ. కాస్త వేడి చేసి రక్తం కారుతుందమ్మా, అంతేనమ్మా. వేడి చేసి అంటారేంటి? అవునమ్మా. కాదు డాడీ, చూడండి డాడీ. అమ్మా అప్పుడు ఇచ్చిన ఆ టాబ్లెట్స్ వల్ల ఏమైనా అయింది అనుకుంటున్నావా ఏంటి? అవి పాయిజన్ టాబ్లెట్స్ కాదమ్మా. అవి పాయిజన్ టాబ్లెట్స్ కాదా? మరి మీరు పాయిజన్ టాబ్లెట్స్ అనేది ఇచ్చారు కదా డాడీ. అవి నేను ఇచ్చిన ఈ ప్రేమ టాబ్లెట్స్ అమ్మా. ప్రేమ టాబ్లెట్స్? మీరు చెప్పేది నిజమేనా డాడీ? నిజమేనమ్మా. అప్పుడు ఒక మాట చెప్పాను చూడు, ప్రేమించినట్లు నటించమన్నాను కదమ్మా. అవును డాడీ. నువ్వు ఎప్పుడైతే ప్రేమించినట్లు మొదలు పెట్టావో అప్పుడే ఆమె కూడా నిన్ను ప్రేమించడం మొదలు పెట్టింది. అర్థమైందా? అర్థమైంది డాడీ. ఆ ప్రేమలోనే, మీ ప్రేమలోనే ఉన్న ద్వేషాన్ని, శత్రుత్వాన్ని పోయింది. చూసారా ఆ ప్రేమ ఎంత విలువ ఎంత ఉందో? అవును డాడీ. ఆ ప్రేమలో ఆ ప్రేమ అంత గొప్పదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను డాడీ. ఆ ప్రేమలో ఎంత శక్తి ఉందో చూసావమ్మా? అవును డాడీ. ఒకరినొకరు విడిచిపోలేనంతగా ప్రేమించుకున్నారు. అవును డాడీ. ఒకరినొకరు ప్రేమించుకోవడం వల్ల. డాడీ ఆ విలువైన ప్రేమ, ఆ స్వచ్ఛమైన ప్రేమ నాకు కావాలి డాడీ. ఆ ప్రేమ మా అత్త మీద చూపించాలి డాడీ. ఇవి మా అత్త కాదు, నా తల్లి. మీ అత్త ఏం కాదమ్మా. అత్తయ్య మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించండి అత్తయ్య. నేను ఎన్నో పొరపాట్లు చేశాను, మిమ్మల్ని రాసి రంపాను పెట్టి నన్ను క్షమించండి అత్తయ్య. మిమ్మల్ని ఎంతగానో ద్వేషించి ఎంతో అవమానించాను. అమ్మా ఏం కాదు మీ అత్తయ్యకి. అమ్మా లేదమ్మా, ఈ రోజు నుంచి నా కన్న తల్లిగా చూసుకుంటాను. నాకు నా కళ్ళు తెరిపించారు అత్తయ్య. ప్రేమలో ఇంత సత్యం, ప్రేమ ఇంత గొప్పదని చూపించారు అత్తయ్య. చాలా థ్యాంక్స్ అత్తయ్య. నిన్న కన్న తల్లిగా చూసుకుంటాను. రండి అత్తయ్య. అమ్మా నన్ను కూడా క్షమించమ్మా. ప్రేమ విలువ ఎంతో, ప్రేమ ఎంత గొప్పదో నాకు ఇప్పుడే తెలిసింది. అమ్మా ఇక్కడి నుంచి మన ఇద్దరం అత్త కోళ్ళు కాదమ్మా, తల్లి కూతుళ్ళమ్మా, తల్లి కూతుళ్ళు. అవును అత్తయ్య, థ్యాంక్స్ అత్తయ్య. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమలో దీర్ఘశాంతము, ప్రేమలో దయాళుత్వము. ప్రేమలో దీర్ఘశాంతము, ప్రేమలో దయాళుత్వము. ప్రేమ చూపు పరులయడా, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. ప్రేమ చూపు పరులయడా, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో కుటుంబాల్లో ప్రేమ కరువైపోతుంది.
భార్య భర్తల మధ్య ప్రేమ కరువు అవుతుంది. అత్త కోడళ్ళ మధ్య ప్రేమ దూరమైపోతుంది. ఈ నాటికలో చూసినట్టుగా ఒకవేళ అత్తను ద్వేషించే కోడలివైతే, కోడల్ని రాచి రంపాన పెట్టే అత్తవైతే, ఈ నాటిక నీ కళ్ళు తెరిపించాలి. భార్యను బాధ పెట్టే భర్తవైతే, భర్తను హింసించే భార్యవైతే, ఈ నాటిక నీ మనోనేత్రాలు తెరవాలి. ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం వల్ల ఒక కుటుంబము కట్టబడదు, ఆత్మీయ బంధము ఏర్పడదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపించటం వల్ల, ఆప్యాయతను పంచటం వల్ల